మరలా చిగురించబోతుంది. గొప్ప దినాలు నువ్వు చూడబోతున్నావు. నీ యేసుకు సమస్తము సాధ్యమే. గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమారుడు, గుడ్ మార్నింగ్ దేవుని ప్రియ కుమార్తె. స్పెషల్ గుడ్ మార్నింగ్ టు యు. ఈ ఉదయమున నా ఆశ ఏదనుంటే నువ్వు దేవునిలో మరింత బలంగా ఎదగాలని. నువ్వు నీరసించిపోవడానికి కారణం ఏదనంటే నీ విశ్వాసపు లోపాన్ని నువ్వు తీర్చుకోవడానికి ప్రయత్నం చేయట్లేదు కనుక. విశ్వాసపు లోపాన్ని కానీ నువ్వు సరిదిద్దుకుంటే, విశ్వాసపు లోపాన్ని కానీ తీర్చుకోగలిగితే, అసలు విశ్వాసపు లోపం అంటే ఏంటి? ఈ ఉదయం ఆ విషయాలు మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. జాగ్రత్త వినండి. దేవుని లేఖనాల్లో మనకు చాలామంది గురించి దేవుని లేఖనాలు రాయబడింది. చాలామంది వ్యక్తుల గురించి దేవుని లేఖనాలు రాసింది. వారు విశ్వాసపు లోపాన్ని ఏ విధంగా తీర్చుకున్నారు చూడండి. అబ్రాము ఊరిన ప్రాంతం నుంచి బయలుదేరిన వ్యక్తి దేనికి బయలుదేరాడంటే బయటికి బిడ్డల కోసం బయలుదేరాడు. దేవుడిస్తానని చెప్పిన ఆ శ్వాసం గురించి, దేవుడిస్తానని చెప్పిన ఆ బిడ్డ గురించి బయలుదేరాడు. సంగమం చూడండి. అలాంటి ఒక వ్యక్తి ఒక సమయంలో అంటాడు, నువ్వు నాకు ఎన్ని ఇచ్చినా ఏమయ్యా, నాకు బిడ్డలు లేరు కదా, నాకు ఎన్ని ఇచ్చినాయో నాకు బిడ్డలు లేరు కదా. ఇలాంటి ఒక మాట ఎప్పుడు నువ్వు అన్నావా? నాకు అన్నీ ఉన్నాయి, ఇంట్లో ఉందేవా, ఇది నాకు లేదు కదా. ఈ ఉదయం నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్వాసపు లోపాన్ని తీర్చుకోవాలి. అలాంటి ఒక మాటకు కారణం ఏంటి? నువ్వు నీ జీవితంలో జరుగుతున్న విషయాలకు నువ్వు ఓర్చుకోలేక నువ్వు ఇబ్బంది పడుతున్న వ్యక్తివైతే, నీ జీవితంలో జరుగుతున్న విషయాలకు నువ్వు కృంగిపోతున్న వ్యక్తివైతే, ప్రతిదానికి, ప్రతి తుఫానుకు, ప్రతి అలకు కూడా నువ్వు కంగారు పడిపోతున్నట్లయితే, నేను చెప్పిన ఒక మాట, నీ జీవిత కాలం కూడా నువ్వు కంగారు పడిపోతావు. అల్లో చూడ ఒక గాలి వస్తే ఆ గాలి, ఆ వీచే గాలి 24 hours కూడా ఉంటుందని మనకు ఒకవేళ న్యూస్ ఛానల్ వాళ్ళు చెప్తే ఏం చేయాలి చెప్పండి? మనం దాన్ని ఎలా ఎదుర్కోవాలని నేర్చుకోవాలి. దాన్ని ఏ చోట ఉండి ఎదుర్కోవాలని నేర్చుకోవాలి. అవును, అలాంటి ఒక సమయంలో మనం ఏం చేస్తామంటే ఇంట్లోకి వచ్చేస్తాం. ఒక బలమైన గాలి వీచినప్పుడు మనం ఏం చేస్తాం చెప్పండి? మన ఇంట్లో మనం నివాసం చేయడానికి ఇష్టపడతాం, వెలుపలకి వెళ్ళం. కారణం ఆ గాలి మనల్ని ఏం చేస్తుందో. సగం అలాగనే ఈ లోకం అంతా కూడా కష్టాలతో, ఇబ్బందులతో నింపబడి ఉంది. ఇది లేదు అవునన్నా అట్లానే ఉంది. దాన్ని మీరు మార్చలేరు, దాన్ని మీరు తిరిగి రాయలేరు. ఎందుకంటే ఆదం వలన లోకమంతా కూడా పాపానికి దాసోహం అయిపోయింది. ఈ లోకమంతా కష్టానికి, శాపానికి దాసోహం అయిపోయింది. అయితే ఎప్పుడైతే ఇందులో నువ్వు విశ్వాసపు లోపం తీర్చుకుంటావో, ఎప్పుడైతే ఇందులో నువ్వు విశ్వాసంలో బలపరచబడతావో, నిజంగా విశ్వాసంలో నువ్వు బలపరచబడతావో, సగం వినండి జాగ్రత్తగా. ఆ రోజు అబ్రాము దేవుని అంటాడు, అయ్యా నాకు అన్నీ ఇచ్చావు కానీ ఏంటి లాభం, నాకు బిడ్డలు లేరు కదా, ఇక నాకున్న ఆస్తి అంతటి కూడా వారసుడు ఎలియాజరు అవుతాడు, నా పనివాడైపోతాడని చెప్పినప్పుడు దేవుడు అంటాడు, లేదు, నీ కడుపులోంచి వచ్చే బిడ్డే వారసుడు అవుతాడని చెప్తాడు. నెమ్మదిగా ఇస్సాకు కాకుండా మునుపు ఇష్మాయిల్ దేవుడు ఇస్తాడు. ఇష్మాయిల్ పైన ఆశ పెంచేసుకున్నప్పుడు దేవుడు చెప్తాడు, దానిపైన ఆశ నుంచి బయటకు రా, ఇస్సాకు నేను ఇస్తానని. చివరకు తనకు ఎలాంటి విశ్వాసం ఏర్పడింది చూడండి. విశ్వాసపు లోపం ఎలా తీర్చుకున్నాడు చెప్పండి? విశ్వాసంలో లోపం ఉన్న వ్యక్తి ఎలాంటి స్థాయికి వచ్చాడు చూడండి. జాగ్రత్త అంటే బిడ్డ పుట్టిన తర్వాత బిడ్డతో ఆనందపడుతున్న వ్యక్తి ఒకరోజు దేవుడు స్వరమైన దేవుడు చెప్తాడు ఈ విధంగా, అబ్రామా నీ బిడ్డ నాకు ఇచ్చేసా అని. సమయంలో దేవుడు ఏం చేశాడు చూడండి, టెస్ట్ చేసి ఒక మాట అంటాడు, అబ్రామా నీకున్న ఏకైక బిడ్డ నాకు ఇచ్చేసా అంటే చెప్పండి ఏం చేశాడు? ఒక బిడ్డను ఇచ్చేయడానికి పర్వతం మీదకి వెళ్ళలేదా? ఒక బిడ్డను ఇచ్చేయడానికి ఏదైనా చేయడానికి ఇష్టపడలేదా? ఈరోజు దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు విశ్వాసపు లోపము కానీ తీర్చుకుంటే, విశ్వాసపు లోపం తీర్చుకుంటే వచ్చే ప్రతి తుఫాను కూడా ధైర్యంగా ఎదుర్కోగలం. ఇది ఎంత ఘోరమైన తుఫాన్ అండి! ఇది ఎంత ఘోరమైన తుఫాన్ చెప్పండి. అబ్రాముకు ఏకైక కుమారుడిని, ఏ కుమారుడు గురించి అయితే మస్తంతా విడిచిపెట్టి ఊరన్న ప్రాంతం నుంచి వచ్చాడో అదే కుమారుడిని అదే ఊరిలో చంపేసుకుంటున్నాడు. అదే ఊరిలో తన చేతులతో చంపేసుకుంటున్నాడు. చూడండి ఎలా ధైర్యంగా ఉండగలదు చెప్పండి. నేను చెప్పనా, దేనికైనా విశ్వాసపు లోపం తీర్చుకునే వ్యక్తి ధైర్యంగా ఉండగలడు. ఈ ఉదయం నేను చెప్తున్నాను, నువ్వు ఇంకా ధైర్యం ఉండలేకపోతుంటే నేను చెప్పిన ఒక మాట నువ్వు నమ్ముతావా? ఓ మాట నమ్ముతావా? అయ్యా నేను నీతిమంతుడిని, నా పాపాలన్నీ సిల్లు కొట్టివేశావు, నా పైన కోపంగా లేవు, నా పట్ల గొప్ప కార్యాలు చేయబోతున్నావు. విశ్వాసపు లోపం తీర్చుకోవాలి. నీ విశ్వాసం నువ్వు ఎదగాలి. చూడండి, వినటం వలన విశ్వాసం వస్తుంది. ఈ ఉదయం నువ్వు వింటుండగా దేవుడు నీలో విశ్వాసం డిపాజిట్ చేస్తున్నాడు. అయితే నీ జీవితంలో మిగతావన్నీ వెళ్తూ ఉండిపోవచ్చేమో కానీ
ఈ విశ్వాసము కానీ పెరిగితే మిగతావన్నీ కూడా దానికి అదే సర్దుకుంటాయి. నీ కుటుంబంలో జరుగుతున్న అలజడికి కారకుడు నువ్వేనేమో, లేకపోతే ఇంకొకరేమో. ఎవరైనా నీ విశ్వాసంలో కానీ నువ్వు పెరిగితే అలజడి మధ్యలో ధైర్యం ఉండి నేర్చుకుంటావు. చూడండి, దేవుడు ప్రేమించమని నేర్పిస్తాడు కానీ కోపతాపాలతో మునిగిపోమని చెప్పడు. నేను వాళ్ళు తప్పు చేశారండి, వాళ్ళు తప్పు చేసినా, వారు ఎలా ప్రవర్తించినా ప్రేమని దేవుడు చూపించమని చెప్తాడు కదా. ఎలా అహంకారంగా నువ్వు ముందుకెళ్తున్నావు చెప్పు, ఎలా కోపతాపాలతో తేల్చేసుకుందాం అని చెప్తున్నావు చెప్పు. ఏం చేస్తుంది తెలుసా? తుదుకు అది నాశనానికి నడిపిస్తుంది. నీ కోపమే నీ జీవితాన్ని నాశనం చేసేస్తుంది. లేదు సంగమా, మనకి ఇవ్వబడిన రిలేషన్షిప్ని మన దేవుడు భద్రపరిచి కాపాడి దాంట్లో నమ్మకస్తులుగా ఉండమని దేవుడు చెప్తున్నాడు. నమ్మకంగా ఉండా. ఒకవేళ నీ యజమానుడు నీ పట్ల ఇష్టాసంగా ప్రవర్తిస్తున్నాడేమో, నీవు దాసుడు అయినప్పుడు యజమానుడు నువ్వు దాసుడు అయినందుకు ఇష్టాసారం నీ పట్ల మాట్లాడుతున్నాడేమో. నేను చెప్పనా, ఆ యజమానుడు అంటే నీ యజమానుడు కూడా ఒక యజమానుడు పరలోకమందు ఉన్నాడు, చూసుకుంటాడులే. నువ్వు కంగారు పడమాక, దేవునికి అప్పగించు, దేవుని మీద ఆధారపడు, దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అయితే నువ్వు అనుకుంటున్నావేమో ఈ యజమానుడు వదిలేసి ఇంకొక యజమానుడి దగ్గరికి వెళ్తానని. ఆ యజమానుడు ఒకవేళ సరిగా లేకపోతే, ఇంకొక యజమానుడు సరిగా లేకపోతే ఎన్ని రోట్లు తిరుగుతావు? నీకు తెలుసా, అస్థిరమైన వ్యక్తిగా నీవైపోతావు తిరిగి. లేదు, అక్కడ నిలుచుండు, దేవుడిని ఆశీర్వదించబోతున్నాడు, దేవుని దీవించబోతున్నాడు. విశ్వాసపు లోపాన్ని తీర్చుకోవాలి, అంతే తప్ప అన్నిటిని సర్దేస్తాను, అన్నింటినీ మూచేస్తాను, ఇంక లేదు ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతాను. నీకు చెప్పనా, దానివల్ల ఎవరు నష్టపోతారో? మనమే నష్టపోతాం. నిజమిదే, మనమే నష్టపోతాం. మన జీవితంలో ప్రతి తొందర అడుక్కు మన కుటుంబం కదలాలి కదా. ఎంత పెద్ద సేఫ్టీ చెప్పు నీ జీవితంలో. అలా కాకుండా అంత కష్టపడకుండా విశ్వాసపు లోపం నువ్వు ఒక్కడు తీర్చుకుంటే నీ కుటుంబం బాగుపడిపోతాయి, నీ కుటుంబం ఉన్నతమైన కార్యాలు చేస్తుంది. ఈ ఉదయం దేవుడు నీతో మాట్లాడి చెప్తున్నాడు, విశ్వాసపు లోపం తీర్చుకోవాలి, విశ్వాసంలో బలం కలిగి ఉండాలి. వినుట వలన విశ్వాసం వస్తుంది, ఆ విశ్వాసం కూడా యేసు ప్రభు గురించి నువ్వు వినాలి. అని నీ కొరకు ఏమై అన్నాడు నీకు తెలుసా? నీ పాపం అయిపోయాడు, నీ శాపం అయిపోయాడు, నీ కొరకు కొరడా దెబ్బలు కొట్టించుకున్నాడు. ఇష్టాసారంగా ఆయన కొట్టేశారు. ఒకడొచ్చి వెనకను గుద్ది ఎవడు కొట్టాడు చెప్పుకో, ఒకడొచ్చి నేను ఎంతగానో ప్రేమించిన వానిపైన ఉమ్ము వేసేశారు. నేను చెప్పనా, ఇష్టాసారంగా ఈ లోకం యేసే పట్ల ప్రవర్తించినా నేను ఎంత ప్రేమించాడో, ఎంతో అపారంగా ప్రేమించున్నాడు, ఈరోజు కూడా ప్రేమించున్నాడు. నేను నమ్ముతున్నాను ఈ మాటలు నీకు ఆశీర్వాదంగా ఉన్నాయని. అనేకులకు ఆశీర్వాదంగా నువ్వు ఉండాలన్న ఆశ, అనేకులు దీవెనకరంగా నువ్వు ఉండాలన్న ఆశ. ఈ ఘోరమైన తుఫాను ఎదుర్కోవడం నేర్చుకో విశ్వాసంతో, అంతే తప్ప తుఫాను దగ్గర నిలిచిపోయి బాధపడిపోయి కృంగిపోయి ఇంకా అయిపోయిందన్న మాటలు అనమాక. ఎందుకంటే ప్రతిరోజు ఎదుర్కొనే తుఫాన్ ఇది. ఒకరోజు బాగుందంటే ఇంకొక రోజు బాగోదు. అలాంటిది లోకం తుఫాన్తో నింపబడింది. ధైర్యం ఉండు, ప్రభు నిన్ను నడిపించబోతున్నాడు. కళ్ళు మూసుకుంటావా? ఈ ఉదయం నీ గురించి ప్రార్థన చేస్తాను. మా ప్రియ పరలోకపు తండ్రి, నీ బిడ్డలు గొప్ప నెమ్మదిని ప్రకటించున్నాను. అలసిపోయారయ్యా, కురంగిపోయారయ్యా, వారు ఏం చేయాలో అర్థం కాక నిరాశపడిపోయారు. వారికంటే ఎవరైనా ఉన్నా బాగున్నాం చూసుకుంటారే అని చెప్పి ఆలోచిస్తున్నవారు, వారికి నీవే ఓదారిపోయి మా తండ్రి వారు నడిపించండి అయ్యా. కొడుకులు ఏ విధంగా అయితే తండ్రి దగ్గర కోరుతారో, కుమార్తెలు ఏ విధంగా అయితే తండ్రినే కోరుతారో, అలా నీ బిడ్డలు నేను ఆశించినట్లుగా, నీ పైన ఆశ పెంచుకున్నట్లుగా వారికి నీ కృప ఇవ్వండి. ఈ ప్రత్యేకమైన ఉదయాన్న నీ బిడ్డలకు నెమ్మదిని, ధైర్యమును, సమాధానం పలుకుతూ ఈ దినవంత గొప్ప శాంతితో నింపండి. దేవుని సమాధానంతో ఇప్పుడే నీ బిడ్డలు నింపబడుతారు కాక. గొప్ప సమాధానముతో, గొప్ప సమాధానముతో, గొప్ప సమాధానముతో యేసయ్య నామమున ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. ఈ ఉదయమున దేవుడు గొప్ప సంగతులు నీ కొరకు సిద్ధపరిచి ఉంచినాడు. జాగ్రత్తగా వెళ్ళి ముందుకు, నిరాశపడిపోద్దు. నీ కొరకు దేవుడు అన్ని సిద్ధపరిచాడు. వాటినే చూడు, వాటిని గమనించు, నిదానించి చూడు, వాటిని కంగారు పడిపోక. God bless you. See you tomorrow.